బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళ గౌరీ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని ఆయన తెలిపారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళ గౌరీ షోరూంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న సిబ్బంది సేఫ్ గా బయటకు తీసుకువచ్చారు. ఘటనా స్థలాన్ని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదంలో ఎవరికీ ఏం కాలేదని ఆయన తెలిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాలకు అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. భారీ వర్షాలకు పంటలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భైంసా నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నా నిర్వహించారు. పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు నష్టం వాటిల్లి 4 రోజులు గడుస్తున్నా అధికారులు ఎందుకు స్పందించడం లేదన్నారు. తమకు స్పష్టమైన హామీ వచ్చే వరకు ధర్నా విరమించబోమని కూర్చున్నారు. ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. లేదు
మొన్న జరిగినటువంటి వాన వలన దాదాపు ఒక 50 నుంచి 100 ఎకరాల నష్టం జరిగింది మా ఊళ్ళో. అందరూ కౌలు రైతులు ఉన్నారు. కౌలు పెరిగింది. 30,000 పెట్టి ఒక ఎకరానికి కౌలు తీసుకొని ఏదో పంట పండించుకొని అలా కుటుంబాన్ని పోషించుకునే తరుణంలో ఈ నష్టపరిహారం జరిగింది. దీనికి ప్రభుత్వం ఎలాంటి స్పందన లేదు. ఇప్పటి వరకు 3 రోజులైనా మా రైతులు ఆకలి బాధతోటి చేతులు ఏడ్చుకుంటూ కూర్చున్నా కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకుంటలేరు. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి రైతులకు 2 సంవత్సరాలలో ఎక్కడ కూడా ఆదుకున్న సూచనలు లేవు. రైతు రుణమాఫీ అన్నాడు. 50,000 రుణమాఫీకి ఒక పేరు తప్పున్నా కూడా రైతుకు రాలేని రైతులు ఉన్నారు. మా మండల్లో ఎందరో రైతులకు నష్టపోతున్నారు. మనం దేశంలో ఇట్లా బతుకుతున్నాము, హాయిగా ఉన్నామంటే ఆ రైతు పండించే పంట వల్లనే మన కడుపులో దిగుతున్న అముద్ద. ఈ ప్రభుత్వ అధికారులు ఎందుకు పట్టించుకుంటలేరు అర్థమైతలేదు మాకైతే. కంపల్సరీ కలెక్టర్ మేడం గారు రావాలి. రైతు బంధు అన్నారు, రైతు బంధు కూడా ఇప్పటి వరకు ఇయ్యలేరు. ఎన్ని నష్టపరిహారాలు అచ్చుడు రాయడం చేయడమే మట్టుకు కాగితాల మట్టుకే జరుగుతున్నది. రైతులకు మాత్రం ఎలాంటి న్యాయం జరుగుతలేదు. ఈ న్యాయం జరగాల. ఈ కేంద్ర ప్రభుత్వము ఫసల్ యోజన పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వము ఫసల్ యోజన రాపియకపోవడం వల్లనే మన రాష్ట్రంలో పెట్టకపోవడం వల్లనే రేవంత్ రెడ్డి వల్లనే మా రైతులకు నష్టం జరిగింది. ఫసల్ యోజన రాసుకుంటే ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ పైసలు వచ్చేవి మా రైతులందరికీ. ఈ పంట నష్టం జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ తోటి కడుపులో ముద్ద దిగేది. ఇంత నష్టం జరిగినా కూడా అధికారులు ఎవ్వరు కూడా పట్టించుకుంటలేరు. కలెక్టర్ మేడం కూడా రావాలి, కంపల్సరీ వచ్చి మా పంటలు చూడాలా. కంపల్సరీ ఈసారి నష్టపరిహారం ఇచ్చేదాకా ఊరుకునేది లేదని కోరుకుంటున్నాను. జై జవాన్. ఇంతవరకు ఎవరు పరామర్శించలేదు. మాకు ఎంఆర్ఓ కానీ, ఏఓ కానీ, డిఈ కానీ, కలెక్టర్ కానీ ఎవ్వరు పరామర్శించలేదు. నష్టపోయి మేము ఇవాళ 3 రోజులకు రోడ్డు మీద కూకుంటే ఇంత పెద్ద ఎత్తున పైసా పోలీస్ కానీ ఎంఆర్ఓ సార్ వచ్చి ఏఓ గారు వచ్చి హామీ ఇచ్చిండ్రు 3 రోజుల దాకా మేము సర్వేకు చేస్తామని. ఆ 3 రోజులు చూసి మరలా ఈడ కూర్చుంటామని మేము అందరు ముంగడి చేస్తున్నాం. పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఇప్పుడు విరమించుకుంటున్నాము. దయచేసి దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని మాకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇంతటితో సామరస్యంగా సమస్యని క్లియర్ చేయాలని ధన్యవాదాలు రేవంత్ రెడ్డి గారికి కోరుకుంటున్నాం. నేల కొరిగింది. 72 గంటలు గడిచినా కానీ ఏ ఆఫీసర్ కానీ ఎవరు కానీ స్పందించలేదు. అందుకు రైతులందరూ కలిసి దేగమ్మ గ్రామంలో దస్తరోగ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంఆర్ఓ గారు, సిఐ గారు, ఏఓ గారు 2 రోజుల్లో సర్వే పూర్తి చేసి మీకు ఆనందిస్తామని చెప్పి ఒకవేళ 2 రోజుల్లో సర్వే పూర్తి కాకపోతే మళ్ళీ ధర్నా చేస్తామని సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, ఏఓ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు 2 రోజుల్లో సర్వే చేసి మొత్తం అందరి ఎవరైతే నష్టపోయిందో ఆ రైతులకు న్యాయం చేస్తామని చెప్పినారు. అందుకే మేము ఈ రోజుకు వాయిదా వేసుకుని విరమించుకుంటున్నాము. నిర్మల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని నిర్మల్ జిల్లాలో రైతులు ధర్నా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిజామాబాద్ ప్రధాన రోడ్డుపై రైతులు ధర్నా చేస్తున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నిర్మల్ జిల్లాలో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు ధర్నా చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. బైన్సా మండల్ బేగం దగ్గర రస్తారోకో చేస్తున్న బైన్సాకు నిజామాబాద్ కార్మిక ఇబ్బందులు చేశారు. గత 3 రోజుల క్రితం భారీ వర్షాలతో అకాల
పంట నష్టం జరిగింది. ఇప్పటి వరకు ఏ అధికారులు కానీ వచ్చి ఇక్కడ అంచనా వేయలేదు, పట్టించుకోవడం లేదని చెప్పేసి ఇక్కడ రైతులు బాగా ధర్నా చేస్తున్నారు. 6 కాలాలు కష్టపడి ఎంతో కష్టపడి మేము చేసింది ఒక్కసారి అకాల వర్షాలతో నష్టమైంది. గత సంవత్సరం కూడా పంట నష్టం కోసం లెక్కలు తీసిన ఇప్పటివరకు రూపాయి రాలేదు. కనీసం ఈ సంవత్సరం అన్న మమ్మల్ని మా కష్టం చూసి మమ్మల్ని మా యొక్క పంట నష్టాన్ని అంచనా వేసి అధికారులు మనకి మనం నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇక్కడ ధర్నాలు చేస్తారు. దాదాపు ఒక 10 కిలోమీటర్ల వరకు ఇక్కడ వెహికల్స్ ఆగిపోయినాయి ప్రస్తుతం అయితే ఇక్కడ గతంలో కూడా ఈ విధంగానే పంట నష్టం జరిగినప్పుడు లెక్కలేసుకుని విఫలం చేయలేదు. సో ఇప్పుడైనా మా వచ్చి అధికారులు వచ్చి మాకు వాగ్దానం చేస్తేనే వెళ్ళిపోతామని చెప్పేసి ధర్నా కూర్చున్నాను. కలెక్టర్ నుంచి కానీ ఎవరైనా అధికారులు వచ్చి మాకు చెప్తేనే ధర్నా విరమిస్తామని చెప్పేసి అంటున్నారు. ఎస్ శ్రీనివాస్, అలాగే అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, ఎందుకు ఆదుకోవట్లేదు రైతులను? ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆర్డీఓ కానీ మనం అడిగితే వాళ్ళు మాకు ఇంకా అధికారులు ఎవరు కలెక్టర్ నుంచి పై అధికారులు మాకు ఎలాంటి సమాచారం లేదు కాబట్టి మేము వీళ్ళు అకస్మాత్తుగా ధర్నా చేస్తున్నారు కాబట్టి వచ్చి ఇప్పటికి వాగ్దానం చేసి చేస్తామని చెప్పేసి అంటున్నాం. కాకపోతే పై అధికారుల ఆదేశానుసారంగా మేము చేస్తాం, కాకపోతే మాకు ఎలాంటి రాలేదు అని చెప్పేసి అధికారులు అంటున్నారు. కానీ వీళ్ళు అకాల వర్షంతో మాత్రం ఘోరంగా నష్టపోయిన పరిస్థితి. ఎందుకంటే జొన్న ఇప్పుడు కోతకు వచ్చినాయి. ఈ సమయంలో జరిగిపోరు వాళ్ళు ఎంతో అంటే పంట పండించడానికి ఎంతో కష్టపడుతుంటారు. కోతుల బెరగా ఉంటుంది, పంటల పడుతుంది, అన్నింటినీ రక్షించిన ఇవి ఒక్కసారి ఈ వర్షం తోటి ఆ దేవుడు కనుకరించిన కనీసం అధికారులను కనుకరించని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. అలాగే ధర్నాతో ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ధర్నా ఇంకా ఇలాగే కొనసాగుతోందా? ప్రస్తుతం అయితే అధికారులు వచ్చిండ్రు, అధికారులు సిఐ మరియు ఆర్డీఓ వచ్చి వాళ్ళతో చర్చిస్తున్నారు. మేము పై అధికారులకు మీ యొక్క సమస్యను విన్నవిస్తాము, ఒక 3 రోజుల కూడా దీనికి సమస్య మేము పరిష్కరిస్తామని చెప్పేసి అయితే వాళ్ళు హామీ ఇచ్చారు. రైతులు కూడా కొద్దిగా సద్దుమణిగే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది. పెద్దకొండ ప్రాంతంలో 2 ఆవులు ఒక దూడపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో పెద్దకొండ గ్రామస్తులు వణికిపోతున్నారు. పెద్ద పులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్లో పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది. పెద్దకొండ ప్రాంతంలో 2 ఆవులు ఒక దూడపై పెద్ద పులి దాడి చేసింది. పెద్ద పులి సంచారంతో పెద్దకొండ గ్రామస్తులు వణికిపోతున్నారు. పెద్ద పులిని బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. పోలవరం జిల్లా రంపచోడవరంలో పెద్ద పులి అలజడి సృష్టిస్తోంది. పెద్దకొండ ప్రాంతంలో 2 ఆవులు ఒక దూడపై పెద్ద పులి దాడి చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మౌనిక, పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ లో పెద్ద పులి మళ్లీ జనావాసంలోకి వచ్చింది. ఫిబ్రవరి 6వ తేదీన కూర్మాపురంలో పెద్ద పులిని బంధించిన అటవీ శాఖ అధికారులు విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పులిని రహదారి మార్గం గుండా తీసుకొచ్చి పాపికొండ అడవిలోకి వదిలారు.
పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనించేందుకు పులి మెడకు GPS రేడియో కాలాన్ని అమర్చారు. దాని ద్వారా అది తిరిగి జనావాసాల్లోకి రాకుండా అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు వెసులుబాటు ఉంటుంది. అయితే ఆ పెద్ద పులి కాస్త దారి తప్పి రంపచోడవరం పరిసర ప్రాంతాలైన మామిడి వలస, చింతలగూడెం గ్రామాల మీదుగా పెద్దాడ ఫారెస్ట్ బీట్ ఏరియాలోని కాకవాడ ఫారెస్ట్ ఏరియాల తుర్రూరు, అనంపల్లి, సున్నంపాడు, దారకొండ గ్రామాల మీదుగా చొప్పన్నగూరు ఏరియాలో సంచరిస్తున్నట్లుగా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందింది. దీంతో పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ డివిజన్ లో పెద్ద పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా పులి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. రంపచోడవరం డివిజన్ లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు చుట్టుపక్కల ప్రాంతాలలో చాటింపు వేశారు. దీంతో పెద్దకొండ ప్రాంత ప్రజలంతా రాత్రంతా నిద్ర లేకుండా డప్పులు వాయిస్తూ బాంబులు కాలుస్తూ కాపలా కాస్తూ ఉన్నారు. అయితే పోలవరం జిల్లా రంపచోడవరం డివిజన్ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి చేస్తున్న అలజడి ఇక్కడ ప్రాంత ప్రజలకు కంటి మీద కురుకు లేకుండా చేస్తుంది. రంపచోడవరం పెద్దకొండ ప్రాంతాల్లో ఇప్పటికే 2 ఆవులను, 1 దూడపై పెద్ద పులి అటాక్ చేసింది. ఆవు దూడల మీద అటాక్ చేసిన అనంతరం పెద్ద పులి ఇక్కడ నుండి వెళ్లిపోయినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. దీంతో ఈ ప్రాంత ప్రజలందరూ పెద్ద పులి సంచారంతో వణికిపోతున్నారు. ఇది పెద్ద గద్దాడతో పాటు కాకవాడ, దొరగూడెం, చేమగండి, అన్నెంపల్లి, రామన్న వలస, తుర్రూరు, దేవరపల్లి, సున్నంపాడు, పెదకొండ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ ఈ రోజు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అనుమానాస్పద కదలికలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని ఫారెస్ట్ రేంజర్ ఈ రోజు ఇప్పటికే అక్కడున్న ప్రజలకు సూచించారు. మౌనిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ. ఏపీ మండలి సమావేశాలు జరుగుతున్నాయి, లెవెల్లో చూద్దాం. ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, వినండి, చర్చిద్దాం. దయచేసి వాకౌట్ చేయొద్దు. ఎందుకు భయపడుతున్నారు? ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తుంది, ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భుజాలు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? విచిత్రంగా ఉంది. సిద్ధంగా ఉందంటుంది, ప్రతిపక్షం సిద్ధంగా ఉంటుందంటుంది. భయపడుతున్నారు. దయా కోసం, దోపిడీ కోసం మీరు చేస్తాను ఈ వ్యవహారం. ఇది కాదు. స్టేట్మెంట్ మీద చర్చ చేయండి. ఎందుకు భయపడుతున్నారని అడుగుతున్నా అధ్యక్ష. నిజాలు వెలుగులోకి వస్తాయనా? నిజాలు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు. ఈ రోజు మా రామనారాయణ రెడ్డి గారు నిన్న సభలో మాట్లాడారు. ఇవాళ స్టేట్మెంట్ వారు ఇక్కడ చదువుతారు. దాని తర్వాత మీరు 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఎందుకు భయపడుతున్నారు? ప్లీజ్ కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. కూర్చోవాలి. యూ కెనాట్ డిక్టేట్ ది గవర్నమెంట్. సభలో సాంప్రదాయాల ప్రకారం ఈ ప్రభుత్వం నడపడానికి సిద్ధంగా ఉంది. మీరు ఎందుకు భయపడుతున్నారని నేను అడుగుతున్నా. 100 కోట్ల మంది, 100 కోట్ల హిందువుల ప్రజల మనోభావాలు వినాలి అధ్యక్ష మీరు. నమస్కారం అధ్యక్ష. ఓం నమో వెంకటేశాయ. ఈ సృష్టి జననానికి Again to meet at again 10 a.m. on Friday, the 27th day of February 2026. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది.
వరంగల్ కోర్టులో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులు హుటాహుటిన హనుమకొండ కోర్టుకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. దీంతో కోర్టు ప్రాంగణంలో భయాందోళన నెలకొంది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి కోర్టు పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. సిబ్బంది బయటకు వచ్చారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. వరంగల్ కోర్టులో బాంబు ఉందంటూ ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి కాల్ రావడంతో పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. పోలీసులు హుటాహుటిన హనుమకొండ కోర్టుకు చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. దీంతో కోర్టు ప్రాంగణంలో భయాందోళన నెలకొంది. భద్రతా చర్యలు కట్టుదిట్టం చేసి కోర్టు పరిసరాల్లో అదనపు బలగాలను మోహరించారు. సిబ్బంది బయటకు వచ్చారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈరోజు 10:07 ప్రాంతంలో ఫ్యామిలీ కోర్టు మేడం గారికి ఒక అనానిమస్ మెయిల్ నుంచి బాంబ్ థ్రెటనింగ్ మెయిల్ రావడం జరిగింది. ఇమ్మీడియట్గా వారి సమాచారం మేరకు మా పీడీ టీం సాయంతో కోర్టు ప్రెమిసెస్ విజిట్ చేసి తరువుగా చెక్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి సస్పిషియస్ ఐటమ్స్ ఎలాంటివి కూడా దొరకలేదు. దీని మీద పిటిషన్ తీసుకొని కేసు కూడా రిజిస్టర్ చేసి తరువుగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు 10:07 ప్రాంతంలో ఫ్యామిలీ కోర్టు మేడం గారికి ఒక అనానిమస్ మెయిల్ నుంచి బాంబ్ థ్రెటనింగ్ మెయిల్ రావడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? అదాలత్లో ఉన్న కోర్టు ప్రాంగణంలో బాంబు ఉన్నట్టుగా ఒక అగంతకుడు ఫ్యామిలీ కోర్టు జడ్జికి సంబంధించి చేయడంతో ఒక్కసారిగా కోర్టు నుంచి ఇటు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో వరంగల్ కమిషనర్ పరిధిలోని సుబేదారి పోలీసులు మొత్తం ఇటు బృందాలుగా కోర్టుకు చేరుకోవడం జరిగింది. ఒక పక్క డాగ్ స్క్వాడ్ బృందాలతో పాటు బాంబ్ స్క్వాడ్ బృందాలు మొత్తం కూడా కోర్టు ప్రాంగణంలోకి భారీగా రావడంతో ఒక్కసారిగా కోర్టులో బాంబు ఉందన్న సమాచారంతో మొత్తం కోర్టు ప్రాంగణంలో ఉన్న ఇటు అడ్వకేట్స్ తో పాటు ప్రజలంతా కూడా భయాందోళనకు గురవడం జరిగింది. అందరినీ కూడా కోర్టు హాల్లో ఉన్న వారందరినీ బయటికి పంపించి మొత్తం ఇటు బాంబు స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ మొత్తం కూడా కోర్టులో ఉన్న అన్ని రూముల్లో కూడా చెక్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే అక్కడ ఎలాంటి బాంబు ఉన్నట్లుగా అయితే ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఒక పక్క పోలీసులు అయితే దీనిపైన కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. గతంలో కూడా అనేక మార్లు ఈ అదాలత్లో ఉన్న కోర్టు ప్రాంగణంలో బాంబు ఉన్నట్లుగా అగాంతకు ఇదే విధంగా మెయిల్ చేయడం, తిరిగి పోలీసులు బృందాలకి ఎలాంటి బాంబు లాంటి ఆనవాళ్ళు కనపడడం లేదు. ఇదంతా కూడా ఆకతాయిలు కావాలనే చేస్తున్నారు. ఎందుకు, ఎవరు ఈ యొక్క మెయిల్ చేసి ఉంటారు, ఎవరు హస్తం దీంట్లో ఉందనేది కూడా పోలీసులు కూపీ లాగుతున్నారు. మొత్తానికైతే సమాచారంతో పోలీసులు అయితే మొత్తం అలర్ట్ అయ్యారు. మొత్తం కోర్టులో ఉన్న అన్ని గదులతో పాటు కోర్టు ప్రాంగణాన్ని మొత్తం కూడా గాలింపు చర్యలు అయితే చేశారు. ఒక పక్క డాగ్ స్క్వాడ్ తో పాటు బాంబు స్క్వాడ్ మొత్తం కూడా పరిశీలించారు. ఎక్కడ కూడా ఎలాంటి బాంబు ఉన్న ఆనవాళ్ళు అయితే లేకపోవడంతో దీనిపైన కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. మౌనిక, చంద్రశేఖర్, రీసెంట్ గా చూస్తే ప్రతి జిల్లాకి కూడా అంటే ఇంతకుముందు కూడా 2-3 కోట్లకి కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయి. సో ఎలా చూడాలి, ఎందుకు ఈ విధంగా కాల్స్ చేస్తున్నారు? మనం చూస్తే ఈ మధ్య కాలంలో ఈ కోర్టులలో బాంబు ఉన్నట్లుగా వరుసగా ఇటు అగాంతకులు ఫోన్ చేసి చెప్పడం, లేదంటే మెయిల్స్ చేయడం చూస్తున్నాము. గతంలో కూడా హన్మకొండలోని ఈ ఒక కోర్టు కూడా పలు బాంబు ఉన్నట్లుగా ఫోన్ చేయడం లేదంటే మెయిల్ చేయడం జరిగింది. కావాలనే ఆకతాయిలు కోర్టుకు పనులను డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారా, లేదంటే దీంట్లో ఇంకేమైనా కుట్రకోణం దాగుందా అనేది అయితే పోలీసులు అయితే పూర్తిగా విచారిస్తున్నారు. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.